హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్, ఇవాళ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది అనమాట. మనం అయితే గ్రాండ్ మాస్టర్ లాబీలో 10 kills అయితే కొట్టాను అనమాట. సో మొత్తం ఫుల్ గేమ్ ప్లే అయితే ఉంటుంది. ఎవరైతే స్కిప్ అయితే చేయకండి గైస్ వీడియో అయితే. మన గేమ్లోకి అయితే తెలుగు వాళ్ళు అయితే వచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ M10 ప్లేయర్. సో తనైతే టీమ్ అప్ అయితే అవుతున్నాడు. పేరు వచ్చేసి లక్కీ అంట. మరి బ్రోతో కుదిరితేనైతే టీమ్ అప్ అయితే అవుతాను. ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్గా అయితే ల్యాండ్ అయిపోతాం పదండి. నాతో పాటు అయితే ఒక ఎనిమి అయితే వస్తాడనమాట. మనమైతే ఫాస్ట్గా ఇక్కడైతే గన్ అయితే తీసుకోవాలి, లేకుండా మనం కిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, గన్ అయితే దొరికేసింది MA2P అంట. మనమైతే ఎనిమికి ఒక షాట్ అయితే కొట్టేసాము. త్వరగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనమైతే వాడైతే పైకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో వాడైతే గైస్ వాడైతే వాల్ అయితే వేసుకున్నాడు. సో ఇక్కడైతే కొడతాం, డ్యామేజ్ అయితే పడిపోయింది. సో వాన్ కాడ కూడా వచ్చేసి MA2P అయితే ఉంది. మనమైతే కిందకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒక షాట్ కొట్టేసాం, వాడైతే కిల్ అయితే అయిపోయాడు. అవును గైస్, అడగడం మర్చిపోయా, మీకు ఏమన్నా వీడియోలో చేంజ్ కనబడుతుందా? ఎందుకంటే నేనైతే మైక్రోఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను. సో బోయే M1 మైక్ అనేది. ఇప్పుడైతే మీకు ఆ మైక్ నుంచి అయితే వాయిస్ అయితే వస్తుందన్నమాట. నేను ఎడిట్ చేసేటప్పుడు అయితే వాయిస్ అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకు బాగుంది అంటున్నా అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎటువంటి నాయిస్ అయితే లేదు, చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోస్కి ఈ వీడియోకి ఏమైనా చేంజ్ ఉందా లేదో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే డైలీ మీరు ఆ వీడియోస్ చూస్తారు కాబట్టి మీరైతే ఈజీగా అయితే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట ఏమన్నా చేంజెస్ అయితే. గైస్, మన ఛానల్కి అయితే మెంబర్షిప్స్ అయితే ఆన్ అయితే అయ్యాయన్నమాట. మీరు కుదిరితే మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకైతే బ్యాజెస్, ఎమోజీస్ అయితే వస్తాయన్నమాట. మీ పేరు కూడా సపరేట్ అయితే హైలైట్ అయితే అవుతుంది. మెంబర్షిప్ వచ్చేసి 29 రూపీస్ అయ్యి స్టార్టింగ్ అయితే. ఇక్కడైతే ఎనిమి అయితే వచ్చేసాడు. ఎనిమికి అయితే తెలియదు అనమాట నేను లోపల ఉండేది. వాడైతే సైలెంట్గా అయితే లూట్ చేసుకుంటాడు. నేనైతే బాడీ షాట్ అయితే కొట్టేశాను అనమాట ఎనిమికి అయితే. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా గేమ్ ఆడితే ఈ విధంగా అయితే అవుతుంది. ఎప్పుడైనా కానీ గైస్ గేమ్ ఆడేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడండి. నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడైతే ముందరైతే ఎనిమి అయితే ఉన్నాడనమాట. ఇక్కడైతే ఫైరింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడైతే నా ముందరైతే ఒక ఎనిమి అయితే దొరికేశాడు. వానైతే వెహికల్తో డ్యామేజ్ అయితే ఇచ్చేసాము. ఈ బైజన్తో అయితే ఫుల్ డ్యామేజ్ చేసి వానైతే కొట్టేసాము అనమాట ఫైనల్గా అయితే. సో రైట్ సైడ్ కూడా ఎనిమిస్ ఉన్నారు కాబట్టి మనమైతే ఇక్కడ నుంచి త్వరగా అయితే వెళ్ళిపోవాలి. వెహికల్ అయితే ఫుల్ డ్యామేజ్ అనమాట. ఇక్కడైతే చాలా మంది ఎనిమిస్ అయితే ఉన్నారు. మన వెహికల్ అని పేలిపోయింది అనుకోండి, మనమైతే బోయా కొట్టడం చాలా కష్టమైతే అవుతుంది అనమాట ఈ మ్యాచ్ అయితే. ఇక్కడ ఇంకొక ఎనిమిది అయితే దొరికేసాను నాకైతే. సో ఎక్కడ ఉన్నాడు రా అని చూసి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉన్నాడు. ఉడ్పెక్క హెడ్ షాట్ కొడదాం అనుకునే లోపల ఇక్కడ నుంచి ఇంకొక ఎనిమిది నన్ను అయితే కొడుతున్నాడు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది గేస్ నాకైతే. ఎందుకంటే చాలా మంది ఎనిమిస్ అనమాట. నేను ఒకరిని కొట్టినా ఇంకోటి వచ్చేసి నన్ను అయితే కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే లెఫ్ట్ లైన్ ఉన్నాడు అండ్ నేను లెఫ్ట్ లైన్ మీద అయితే చూసుకోలేదన్నమాట. ముందర ఎనిమిది కొడుతున్నా. హైలైట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఎనిమిది నన్ను కొట్టలేదు. ఏంటో నాకు అర్థం కాలేదనమాట. పాపం పిల్లోడైతే భయపడుతున్నట్టున్నాడు. ఎందుకంటే చాలా మంది ఎనిమిస్తున్నారు కదా, వాడు టెన్షన్లో అయితే ఉన్నాడు అనమాట. నేనైతే వెహికల్ చేంజ్ చేసేసాను అనమాట. ఇక్కడైతే ముందరైతే అర్సనల్ అయితే ఓపెన్ చేద్దాం. ఎందుకంటే వెస్ట్లు కావాలి మనకైతే. వెస్ట్ అయితే లెవెల్ 3ని, అది కూడా ఫుల్ డ్యామేజ్. ఇక్కడైతే ఎనిమిది అయితే దొరికేశాడు. హెడ్కి ట్రై చేశాను, హెడ్ షాట్ కిల్ అయితే రాలేదు. ఫుల్ డ్యామేజ్ అనమాట ఎనిమిది అయితే. గైస్, మీరు కానీ మన గిల్లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే నేనైతే మనోజ్ ద గేమర్ ఛానల్ అయితే వీడియో అయితే పెట్టాను అనమాట. నా గిల్లోకి ఎలా జాయిన్ అవ్వాలో వీడియో లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూసేయండి. మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ M10 గ్రోస్ అయితే కొనుక్కోవాలి కాబట్టి నేనైతే పింక్ వెండింగ్ అయితే వచ్చేసాను. ఇక్కడ ఎందుకు వస్తానంటే ఇక్కడ వచ్చేసి కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది. గ్రోజా దొరికేసింది, ఇంకా చిప్స్ కూడా దొరికేసి. ఇక్కడ నుంచి అయితే ఎనిమిస్ కొట్టడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే మనమైతే ముందర సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎనిమిస్ దొరికితే కొట్టడం అనమాట లేటు. ఇక్కడైతే ఏమైందంటే ఎనిమిది అయితే లూట్ చేసుకుంటున్నాడు. మనమైతే రష్ అయితే వెళ్ళిపోదాం వాని పైన అయితే. వానికి ఏం చేస్తానంటే స్కిల్ బ్లాకర్ అయితే వేసాను. వాడైతే అటు సైడ్ అయితే వెళ్ళిపోయాడు. సో M10 కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసాము. వాడు ఏం చేశాడు అంటే ఎస్కేప్ అయ్యడానికి అయితే ట్రై చేశాడు వెహికల్లో. ఆడికైనా డ్యామేజ్ అయితే కొట్టాము. మళ్ళీ రీలోడ్ చేసుకుని ఒక బుల్లెట్ అయితే హెడ్ తగిలాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే గ్రోజా చేంజ్ చేద్దాం. హెడ్ షాట్ కిల్ అయితే వచ్చేసింది అనమాట మనకైతే. మనకడైతే టోటల్గా 4 కిల్ అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసి 14 అయితే ఉందన్నమాట. మనైతే మంచి కిల్స్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. మనమైతే మంచి 10 కిల్లు కొట్టేసి బోయా కొట్టేకైతే పక్క అయితే ట్రై చేస్తాను అనమాట ఈ వీడియోలో అయితే. ఏడైతే మొత్తం అయితే లూట్ చేసుకున్నాం. మంచి లూట్ అయితే ఉందన్నమాట గ్రీన్ కార్డ్ అయితే. మనమైతే ఇక్కడ నుంచి అయితే జోన్కి వెళ్ళిపోవడం బెటర్, అంటే కరెక్ట్ సెంటర్లో అయితే ఉండడం బెటర్ అనమాట. ఎందుకంటే లాస్ట్ జోన్ అప్పుడు మళ్ళీ తిరుక్కుని ఉంటే కిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇంట్లో ఏమైందంటే ఫుల్ స్టెప్ అయితే వస్తుందన్నమాట. కానీ ఎనిమి ఎక్కడ ఉన్నాడో నాకైతే అర్థమైతే అవ్వట్లేదు. చూద్దాం, ఇక్కడైతే హోల్డ్ అయితే చేద్దాము. కైస్ వాడైతే ఫుల్ స్టెప్ అయితే క్లారిటీగా అయితే వస్తుంది. ఒక్క నుంచి ఎక్కడ ఉన్నాడు నేడైతే వేద్దాము. వాడైతే ఏం చేశాడంటే హుంగాంగ్లో అయితే వచ్చాడు అనమాట ఎనిమి అయితే. స్కిల్ బ్లాకర్ అయితే వేసాము. వాడికైతే కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసాను అనమాట. లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాము. వాడు ఏం చేశాడు అంటే ఇక్కడైతే వాల్ అయితే వేసాడు. వాల్ బ్రేక్ చేద్దామన్నా మనకైతే ఇది FGL గన్ బుల్లెట్స్ అయితే లేవన్నమాట. వాల్ మెంటర్స్ అయితే వేసేద్దాము. పైకి అయితే రష్ చేద్దాం గేస్. మన అయితే ఈజీ కొట్టచ్చులేండి. సో ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. కానీ దీని వెనకాల ఉండడం క్లారిటీ సౌండ్ వస్తుంది. క్యారెక్టర్ యాక్టివేట్ చేసాము కానీ ఇక్కడైతే లేడు. ఓకే, ఆ లాస్ట్ అయితే వెళ్ళిపోతాడు అనమాట పెద్ద మంచి. వీనికైతే హెడ్ షాట్ పడిపోయింది అనమాట. లాస్ట్లో డౌన్ కూడా అయిపోయాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంద్రా అంటే నేను మన ఫుల్ కిల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందో చూసేయండి. నేను అక్కడికైతే వెళ్ళాను కానీ ఎక్కడ ఉన్నాడు అంటే కింద అయితే ఉన్నాడు. నేను అది చూసుకోలేదు. తర్వాత అయితే ఇక్కడ ఇంకొక ఎనిమిది అయితే వచ్చేసాడు అనమాట. లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. సో వీడు వేరే ఎనిమి అనమాట. వీనికైతే కొంచెం డ్యామేజ్ పడిపోయి హుంకాంగ్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడైతే వీనైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాం కానీ కొట్టలేకపోయాం మనమైతే. సో M10 రీలోడ్ చేస్తే వీనైతే బాడీ షాట్ ఇచ్చేసి ప్లేన్ అయితే కొట్టేసాను అనమాట. ఒకడైతే ఇంకా కింద అయితే ఉన్నాడు ఎనిమి అయితే.
ఇంకొక ఎనిమి కూడా ఇక్కడే ఉన్నాడనమాట. కానీ ఫుడ్ స్టెప్ అయితే రావట్లేదు. మనమైతే హీల్ అయితే అయిపోదాం. ఈ లాస్ట్లో అయితే హోల్డ్ చేయడం బెటర్. కానీ వెహికల్స్ అయితే చాలా నోట్ అయితే ఉన్నాయన్నమాట నా చుట్టుపక్కల. ఇక్కడైతే వాడికైతే డ్యామేజ్ అయితే ఇచ్చేసాము. వాడైతే మెట్ల కాడ తిరుగుతున్నాడు. లాస్ట్లో కిల్లు కూడా అయితే అయిపోయాడు అనమాట. ఇక చూసారా ఎంతమంది ఎనిమిస్ ఉన్నారంటే గైస్ చెప్తాం కదా, ఓపెన్లో చాలా మంది తిరుగుతున్నారు అనమాట. ముఖ్యంగా కొంతమంది ఏంటంటే వెహికల్ స్కిల్ పెట్టుకోకపోయినా వెహికల్ అయితే వాడుతున్నారు. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా మీషా స్కిల్ ఎందుకు ఇంపార్టెంటో. ఇక్కడైతే ఒక వెహికల్ దొరికింది కదా, ఇప్పుడు చూసాడా మీషా స్కిల్ అయితే పెట్టుకోలేదు, ఫుల్ డ్యామ్ అయితే అయిపోయాడు. సో ఇప్పుడు ఆగండి, ఇప్పుడైతే కొట్టేసామన్నమాట వాడినైతే. మీషా స్కిల్ పెట్టుకుంటే వాడు ఇప్పుడు కిల్ అయితే అయ్యేటోడు కాదనమాట. మీరైతే వెహికల్ స్కిల్ పెట్టుకుని వెహికల్ వాడండి. అన్నిసార్లు మీరు బతకపోవచ్చు అనమాట. చాలాసార్లు కిల్ అయ్యే ఛాన్సే ఉంటుంది. అంత జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట వెహికల్ వాడేటప్పుడు. మిషా స్కిల్ అయితే పక్క అయితే వాడండి. ఇక్కడైతే ఎనిమిది అయితే ఉన్నాడనమాట ఆ వాల్ వెనకాల. వాడు పీక్ ఇస్తే మాత్రం గ్రోజ్ అయితే కొట్టేయడమే అనమాట. సో దొరికాడు పెద్ద మనిషి, కొంచెం బాగా డ్యామ్ అయితే ఇచ్చేసాము. మన ఎక్కడైతే ఎఫ్జిఎల్ గన్ ఉంది కదా, వాళ్ళకైతే వేసామన్నమాట. కానీ ఏం చేశాడు అంటే ఎనిమిది అయితే నాకు ఫైరింగ్ అయితే ఇస్తున్నాడు అనమాట అటు సైడ్ నుంచి అయితే. సో చూసారా మనకైతే ప్లెయిన్ రెడ్ అయితే కొట్టేసాము గ్రోజర్తో, అది కూడా లాంగ్ రేంజ్. అలా ఎలా పడింది బ్రేక్, అరే ఎనిమిది వచ్చేసాడు అనమాట. ఇక్కడైతే జాగ్రత్తగా అయితే హీల్ అయితే అవ్వాలి గైస్. నేనైతే మీకోసం డైలీ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ప్లీజ్ గైస్ నా కోసం ఏం చేస్తారంటే వీడియోస్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి. దాంతోపాటు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. ఇక్కడైతే వాల్ మెంటర్స్ అయితే వేద్దాం మనమైతే, ఎందుకంటే ఇక్కడి నుంచి అయితే కిందికి అయితే వెళ్ళిపోవడం బెటర్. ఎప్పుడైనా కానీ వాల్ మెంటర్ వేసినప్పుడు సేఫ్గా ఇంకొక వాల్ అయితే వేసేసుకోండి, బతికే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎనిమిది అయితే పైన అయితే ఉన్నాడు, జోన్ కూడా అయితే వస్తుంది కాబట్టి మనమైతే మాన్స్టర్ ట్రక్ అయితే వేద్దాము. మనకడితే 3 మాన్స్టర్ ట్రక్స్ అయితే ఉన్నాయి, ఒకటైతే వేసాము. ఇక్కడ ఏమైందంటే నా బ్యాగ్లో చాలా ఒకటి అయితే లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఎన్ని అంటే 1-2 కాదనమాట, మొత్తం అయితే 6 అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం అయితే వేసేద్దాము ఇక్కడైతే. సో నా స్పెట్టెడ్ అయితే ఎవరో ఫ్రెండ్ అయితే చూస్తున్నాడనమాట నా గేమ్లో, తనకైతే షాక్ అయిపోయాడు ఏంద్రా ఎన్నోటి ఉన్నాయని. మాస్టర్ ట్రక్ తీసుకుని ఇక్కడైతే నా పక్కనే ఎనిమిది ఉన్నాడనమాట, అంటే నా రైట్ సైడ్ అయితే ఎనిమిది ఉన్నాడనమాట. వాడైతే దొరికేసాడు. ఇంకిద్దరే, వాళ్ళిద్దరిని కొట్టేస్తే చాలు 10 కిల్లు అయితే అయిపోతే బోయ కూడా అయిపోద్ది అనమాట. సో ఎక్కడ నన్ను చూసి ఇక్కడ కొట్టాను, వాడైతే స్కిల్ వేసుకుని మళ్ళీ అయితే ఇక్కడికైతే వచ్చేసాడు. M10 డౌన్ కూడా వేసాను అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డీబీ డ్రెస్ని నేనైతే ఫుల్ కిల్ వేసుకున్నాను. హెల్త్ అంటే బాగానే పోయింది నాకైతే హెల్త్. వాడైతే ఇంకొక ఎనిమిది అయితే కూడా వచ్చేసాడు అనమాట ఆడికి. మన ఏదో జాగ్రత్తగా అయితే ఆడదాము. ఈ లాబీ అయితే అంత టఫ్గా అయితే లేదు, ఒకే లాబీ అనమాట, అంటే మాస్టర్ లాబీ, అంటే మాస్టర్ ప్లేయర్స్ ఉంటారనమాట ఎనిమిస్. ఇక్కడ దొరికేసాడు, హెడ్ బట్టి తగిలేసి ఫుల్ కిల్ డౌన్ కూడా అయిపోయాడు అనమాట ఎనిమిది అయితే. సో నేనైతే ఫుల్ కిల్ కూడా వేసాం. ఈ మ్యాచ్ అయితే 10 కిల్లులు పెట్టి నేను బోయ్ అయితే కొట్టేశాను. వీడియో ఎవరైతే ఇక్కడ వరకు చూసారో ఇవాళ నెంబర్ వచ్చేసి 1188 అనమాట. ఇక్కడ వరకు ఎవరైతే చూసారో ఈ వీడియో, ఈ నెంబర్ అయితే కామెంట్ చేసేయండి. సరే గైస్ బాయ్. మరి మీ అందరికీ ఈ విధానం అన్నమాట ఇవాళ వీడియో. బాయ్ బాయ్.